తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కార్యక్రమానికి ఆహరించినా ఆయన హాజరు కాలేదు. బీఆర్ఎస్ నుంచి ఎవరూ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదు. భారీ సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటైన్ కూడా నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇదే క్రమంలో తెలంగాణ తల్లి గీతం, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సత్కరించారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కవులను సన్మానించారు. మరోవైపు ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు, ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఇంత గొప్ప అవకాశం, అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు, వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా, అది ఆలె నరేంద్ర గారు కావచ్చు, విజయ్ శాంతి గారు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు, ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన, వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి. కానీ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన, మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం, బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు, చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా, నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట